వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట డిపోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ డెడ్ బాడీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. డెడ్ బాడీకి డిపో దగ్గరే కడసారి నివాళులు అర్పిస్తామంటున్నారు కార్మికులు. మృతదేహాన్ని డిపో దగ్గరికి తీసుకువెళ్లాలని బండి సంజయ్ అంటున్నారు. పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. హనుమకొండలో బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హౌస్ అరెస్ట్ అయ్యారు. ముత్తోజీపేటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. ఆర్టీసీ కార్మికులకి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పటికీ మీరు నిన్న క్యాబినెట్లో కూర్చున్నారు. క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు డిక్లేర్ చేయవచ్చు ఉండే, మీరు హామీలన్నీ మీ ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినవన్నీ నెరవేరుస్తాం, ఆర్టీసీ కార్మికులకు ఏమేమి ఇచ్చినా నెరవేరుస్తామని చెప్తే అయిపోతుంది. 3 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు గోస పడుతున్నారు. మళ్ళీ ఆర్టీసీ మొత్తం లాస్లో పోయింది. ఆర్టీసీ మొత్తం లాస్లో పోయింది. మీరు దీనికోసం నిన్నడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పటికీ స్టేట్మెంట్లు ఇస్తా ఉంటూ అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాం. మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినాం, అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. నన్ను అరుణ్ రమేష్ గారిని మా నాయకులందరినీ గృహ నిర్బంధన చేశాం. ఇది ఎంతవరకు సమంజసం? ఆయన నేనంటే అభిమానం. నేను పోయి పలకరిస్తే కుదరదు. నాకు కూడా తృప్తి అనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులను నిన్న పాప ఆయన లేచి ఏడ్చింటున్నారు. దయానాథ్ పెద్ద సుదర్శన్ రెడ్డి వచ్చిన వరకు లేచి కూర్చొని బాధపడతారంటే డాక్టర్లు కూర్చోవద్దని మళ్ళా వండబెట్టారు. అంటే మీరు ఇవి కూడా శవాన్ని కూడా మీరు పలకరించే పరిస్థితి మీరు లేకపోతే, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పకపోతే ఎట్లా? నేను ఎందుకు ఇట్లా ఆ కుటుంబానికి ఏం చేస్తావో చెప్పు. మొదలు ఆ కుటుంబాన్ని ఏం ఆదుకుంటావో చెప్పు. మరి నన్ను ఇంట్లో కూడా మీరు అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం? ఇది పొద్దునే బయటకు పోకుండా ఇంకా పొడిగిస్తే ఇంకా హీనమైన పరిస్థితి వస్తుంది. ప్రజలు తిరగబడి తన్నే రోజు వస్తుంది. ఆ తన్నకుండా చేయాలంటే ఇమ్మీడియట్ మీరు ప్రకటించండి, వాళ్ళ కోరికలను ప్రకటించండి.